2 రోజులు నా ఇంటికి రావాలి, లేదంటే ఆ కాంట్రాక్ట్ నాకు మిస్ అవుతుంది. నీ స్వార్థం కోసం, నీ వ్యాపారం కోసం, నీ ఎదుగుదల కోసం క్షణ క్షణం నటిస్తూ బతకడం నీకు చేతనవుతుందేమో కానీ నాకు చేత కాదురా. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, 2 రోజులైనా నువ్వు నా ఇంట్లో ఉండాలి. ఇప్పుడు నువ్వు నాతో రావాలి. రే, గంటలు రోజులు అగ్రిమెంట్ చేసుకోవడానికి ఇది వ్యాపారం కాదురా, మమకారం. దాన్ని నువ్వు చంపుకున్నా నేను చంపుకోలేను. ఇక నాకు భరించే ఓపిక లేదురా. రే, నీకు చేతులెత్తి దండం పెడతానురా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోతాను. కోరి వచ్చాను కదా అని కొండ మీద కూర్చుంటున్నా, కానీ ఏదో ఒక రోజు నన్ను వెతుక్కుంటూ రాకపోవు. చూడు, నా తల్లికి కొరివి పెట్టాను, కానీ నువ్వు దానికి కూడా నోచుకోవు. ఇదిగో అర్థం చేసుకోవయ్యా, కోట్ల రూపాయల కాంట్రాక్ట్. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఇదిగో 2 రోజులు. వదలరా, నువ్వు నీ డబ్బు పిచ్చి ఎప్పుడు మారుతావురా నువ్వు? ఏంటండి ఇది? ఏమైందంటే చెప్పరు. ఎందుకంత టెన్షన్ గా ఉన్నారు? ఇంకా ఏం కావాలి రమ్య? తలపొగరు ఊరుకుంటుందా? కోరి వెళ్ళానుగా, కొండెక్కి కూర్చున్నాడు. అంటే ఆ ముసలోడు రానన్నాడా? రాను అని చెప్పినా ఇంత బాధపడేవాణ్ణి కాదు, కానీ నన్ను నిలువునా కాల్ చేసినంత పని చేశాడా నీచుడు. వస్తాడు, మీ నాన్న ఖచ్చితంగా వస్తాడు. పొరపాటు పడుతున్నావు రమ్య. వాడి పట్టుదల నీకు తెలియదు. వాడి ఆత్మాభిమానం ముందు అన్నీ బలాదూరే. తలైనా తీసుకుంటాడు గాని తల వంచాడు. ఆ తలే వంచని వాడైతే ఇన్నాళ్ళు మీరిలా ఉండేవాళ్ళు కాదండి. రమ్య, అవును, మీకోసం తల వంచటం కాదు, తల తాకట్టు పెడతాడు. ఏంటే విన్నావా? కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వస్తుంది, నేను గొప్పవాణ్ణి అవుతాను, 2 రోజులు ఇంటికి రమ్మని నీ బాబుని అడిగితే చిప్పో అన్నాడంట మీ అన్నయ్యని. మంచి మనసుతో అడిగితే మా నాన్న మా అన్నయ్య కోసం ప్రాణాలైనా ఇస్తాడు. కానీ మా నాన్న మీద మీకున్నది ప్రేమ కాదు, అది తెలియనంత అమాయకుడు కాదు మా నాన్న. ఇప్పటికైనా స్వార్థంతో కాకుండా ప్రేమతో పిలవండి, మా నాన్న వస్తాడు. ఉసేయ్, నీకు తెలీదే, నువ్వు పిల్ల పీచువి. మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు మీ నాన్న వీక్నెస్ నా దగ్గరుంది. వెళ్తున్నా, కుక్కలాగా నా వెంట తీసుకొస్తా. ఏంటి మావయ్య, నన్ను చూడగానే హెడ్డాలా తిప్పేసుకుంటున్నావు? భయమా బిడియమా? అవసరం పులిని సైతం అడుగు వెనక్కి వేయిస్తుంది. ఆ అడుగు నీ భాషలో భయం అయితే నువ్వు ఇంకా చాలా ఎదగాలి. నమ్మి మరోసారి మోసపోవడం మాత్రం తప్పే. ఆ తప్పు నేను చేయదలుచుకోలేదు. నిన్ను తప్పు చేయమంటలేదు, 4 రోజులు నటించు అంటున్నాడు. మిమ్మల్ని నాలా జీవితాన్ని దారపోసి బతకమని చెప్పట్లేదు. ఇకనైనా నటించడం ఆపమంటున్నాను. అదే చెప్పాను నీ భర్తకి. నీకు నువ్వే నా కారు వెనకాల నా ఇంటికి పరిగెత్తుకొచ్చేటట్టు చేయగల సమర్థురాలనని నేను నీకు కొత్తగా ఎందుకులే చెప్పుకోవడం. గమ్యం లేని గాలికి, ప్రవహించే నీటికి వల వెయ్యాలని ఎవరూ ప్రయత్నించరు. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నా ఇంటికి వస్తావా రావా? నేను ఆఖరిసారిగానే చెప్తున్నాను. ఆ ఆఫీసర్కి నా మీద ఉన్న అభిమానాన్ని అంగడి సరుకు చేయను. నేను రాను. రాకపోతే ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు.